ఆడాడో కెమెరాలో పెట్టాలి కింద కొంచెం ఎన్నికి రా స్వామి ఒక సార్ ఎన్నికి ఓకే, గుడ్ ఈవినింగ్ బ్రదర్. ఈ కొద్ది కాలంగా ఈ రైతులకు సంబంధించినటువంటి మోటార్స్ దగ్గర, ట్రాన్స్ఫార్మర్ దగ్గర కొన్ని దొంగతనాలు జరిగినాయి. ముఖ్యంగా లింగాల, సింహాద్రిపురం, తొండూరు అండ్ పులివెందుల అండ్ ఈ వేముల పిఎస్ లిమిట్స్, అంటే ఈ 5 పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారుగా ఒక 1750 మీటర్ల నుంచి 2000 మీటర్ల దాకా రైతుల యొక్క బావుల దగ్గర నైట్ పూట ఎవరు లేనటువంటి సమయంలో దొంగలు వైర్ కట్ చేసుకోకపోవడం, బయట అమ్మేయడం ఇటువంటి మీద జరుగుతున్నాయి. వాటిని ఈ 4 పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు చేయడం కూడా జరిగింది. కేసు దర్యాప్తు సంబంధించినటువంటి ముఖ్యంగా ఈ కేసు దర్యాప్తు భాగంలో సర్చింగ్ ఆఫ్ అక్యూజ్డ్ సంబంధించినటువంటి విషయాల్లో మన రూరల్ సిఐ పులివెందుల ఎన్ వెంకటరమణ మరియు లింగాల సబ్ ఇన్స్పెక్టర్ నూతనంగా వచ్చాడు ప్రొబేషనరీ ఎస్ఐ అనిల్ కుమార్, వారి సిబ్బందితో ఒక ప్రణాళికబద్ధంగా ఈ నేరాలు జరిగిన రోజు నుంచి ఈ ఓల్డ్ అఫెండర్స్ను తనిఖీ చేస్తూ వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తూ ఇటువంటి క్రమంలో చేస్తూ ఉంటే దానికి సంబంధించినటువంటిది ఈరోజు 13వ తారీఖు 11వ నెల 2020వ సంవత్సరం 1:30 గంట ప్రాంతంలో లింగాల మండలం అమగంపల్లి సమీపంలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద మురారి చింతలు అనేటువంటి క్రాస్ రోడ్ వద్ద ఈ 2 దొంగలను వైర్తో సహా వాళ్ళ ఆటోలో తరలిస్తూ ఉంటే వాళ్ళు పట్టుకోవడం జరిగింది. వారు వచ్చి బుడగజంగ మోతి జమ్మయ్య 21 సంవత్సరాలు, వీళ్ళది ప్రొద్దుటూరు. ఇంకోరు వారి తండ్రి పేరు నాగరాజు, వారి వయసు వచ్చి 50 సంవత్సరాలు. బుడగజంగమూరు తండ్రి అండ్ కొడుకు ఇద్దరు కలిసి సుమారుగా ఈ ప్రాంతాల్లో దొంగతనం చేయడం జరిగింది. రైతులు కూడా తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు వారి సమక్షం నుంచి మనం దగ్గర 3,50,000 రూపాయలు విలువ చేసేటువంటి వైర్ని, అదే రకంగా పాత వైర్ను కూడా రికవర్ చేయడం జరిగింది. 1000 మీటర్లు, అప్రాక్సిమేట్గా ఒక 1350 మీటర్లను మనం రికవరీ చేసి వారిని అరెస్ట్ చేసి వాళ్ళ సమక్షంలో రికవరీ చేసి ఈరోజు
ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాటిని కోర్టులో ఈరోజు కూడా హాజరుపరుస్తాము. ఏదైతే పులివెందుల తర్వాత సింహాద్రిపురం, తొండూరు అండ్ వేముల లిమిట్స్లో చేశారో వారు ఈ రికార్డ్స్ అన్ని సర్టిఫికేట్ కాపీస్ కోర్టులోంచి తీసుకొని వారు కూడా వారి కేసుల్లో పీటీ వారెంట్ మీద ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి చేస్తుంటారు. ముఖ్యంగా ఇది కేసు సంబంధించి రైతులకు కూడా ఒక మనవి ఏంటంటే, ఒక దొంగతనం ఒక హౌస్లో కానీ ఏదైనటువంటి ఒక ప్రాంతంలో కానీ చేయాలంటే ఈ దొంగలు పక్క రెక్కి అనేటువంటిది నిర్వహిస్తారు. ఆ రెక్కి అనేటువంటి కార్యక్రమంలో మన పొలాలకల్లా వస్తారు. రూట్స్ ఎట్లా పోవాలి, మన దగ్గర అంతా చిన్ని తోటలు ఉన్నాయి, అదే రకంగా అరటి తోటలు అవి ఉన్నాయి. ఇటువంటి తోటల్లో పోవాలి ఇవన్నీ అంటే ఖచ్చితంగా అతను పగలు ఒక 2 రోజులు 3 రోజులు దొంగతనం జరిగే మునుపు అతను వెళ్తారు. కొత్త వ్యక్తి అనేటువంటి వ్యక్తి మన పొలాలలో వస్తున్నారు పోతున్నారంటే ఆయన మంచో చెడు దొరనో దొంగనో ఖచ్చితంగా వారు అబ్జెక్షన్ చెప్పాలి. అయ్యా మీరు ఎవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చినారు, ఏం పరిస్థితి ఏముంది, ఎందుకు ఈ రకంగా మా పొలాలకల్లా తిరుగుతున్నారు అంటే ప్రశ్నించేటువంటి తత్వం గన రైతుల్లో కూడా ఉండాలి. వారు ఏదో చెప్తారు, మేము రైతులకు సంబంధించినటువంటి తోట కొనడానికో లేకపోతే చిన్ని తోటలు కొనుక్కోవడానికో లేకపోతే ఆ తోట కొనుక్కోవడం అని చెప్పి అంటే మాయ మాటలు చెప్పి ఏమారుస్తుంటారు. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే కొత్త వ్యక్తులని మన పొలంలో ఎవరికి రానియవద్దు. సో వారికి నా సలహా రైతులకి, కొత్త వ్యక్తులు తిరుగుతున్నారంటే మనకు పోలీస్ స్టేషన్కు కాల్ చేస్తే ఎస్ఐ గారి నెంబర్ ఉంటుంది, సిఐ గారి నెంబర్ ఉంటుంది, డిఎస్పి గారి నెంబర్ ఉంటుంది. అన్ని ఫ్లెక్సీల్లో ఈ మధ్యన ఏర్పాటు చేసి ఎస్పీ స్థాయి సార్ యొక్క ఆదేశాలు ఏదైతే ఉంటుందో ఆ నెంబర్లో కూడా ఇదంతా చేస్తారు. దీనికి సంబంధించినటువంటి ఈ కేసులు మా జిల్లా ఎస్పీ షల్కే నచ్కేత్ విశ్వనాథ్ ఐపీఎస్ సార్ గారి ఆదేశానుసారం ఈరోజు మేము రికవర్ చేయడం జరిగింది. దానికి సంబంధించింది కూడా త్వరలో కోర్టు ద్వారా రైతులకు ఈ వైరు ఏదైతే మేము రికవర్ చేసామో ఆ వైరు అంతా చేసి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వీరికి ఈ కేసుల్లో అరెస్ట్ నిమిత్తం కోర్టుకు పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. గతంలో దొంగతనాలు పులివెందులలో ఏ విధంగా జరిగాయి, ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాలలో వైరు దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి సార్. దీనిపైన మీ కామెంట్స్. ఒకటి, 1 సంవత్సరం కిందట మీరు అన్నది వాస్తవమే. దగ్గర డే అఫెన్సెస్, నైట్ అఫెన్సెస్, హౌసెస్ని టార్గెట్ చేసుకుని చేశారు. దాంట్లో 6 మందిని ఆ రోజుల్లో అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరిగింది. ప్రాపర్టీ కూడా రికవర్ చేసినాము. 6 మంది సుమారుగా ఒక 10-15 ఇల్లులు కొట్టారు. అది మీ అందరికీ తెలిసిండేది. ఆ ప్రాపర్టీ కూడా రికవర్ చేసి అది కోర్టులో డిపాజిట్ చేశాము. ఇది కూడా కొద్దిగా ఇదే ఈ వైర్ అఫెండర్స్ కొత్తగా ఈ మన బార్డర్ గతంలో కూడా ఈ వైర్కి సంబంధించినటువంటిది మన తాడిపత్రిలో ఒక 4 ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. దాంతో ఆగినాయి. వారిని కూడా విచారించాము. బట్ వారు వచ్చినట్లు కానీ ఈ నేరాలు చేసినట్లు కానీ ఎక్కడ అనిపించలేదు. ఇది కొత్త బ్యాచ్ కాబట్టి ప్రొద్దుటూరు నుంచి తండ్రి కొడుకులతో ఆటో కూడా ఈ మధ్య కొనుక్కోవడం జరిగింది. వాళ్ళు ఇదంతా చేసిన తర్వాత వాళ్ళని చేస్తాము. ఈ దొంగతనాలు కొద్దిగా వరుస దొంగతనాలు అనేటువంటి జరిగిండేది వాస్తవం. ఆ దొంగలను పట్టి కోర్టు పంపిస్తాను సార్. గత ప్రణాళికబద్ధంగానే ఇది వాళ్ళు చేసినారు. ఇంకా మేము కూడా బీట్లు కానీ సిస్టమ్ కానీ ఇవన్నీ మొత్తం రీఆర్గనైజ్ చేసి ఎస్పీ సారు నూతనంగా వచ్చారు. వారి ఆదేశానుసారం ఈ బీట్ సిస్టమ్ కొద్దిగా మార్చి అదంతా ప్రణాళిక చేస్తాను సార్. ఆటో ఏమైనా సీజ్ చేసినారు సార్? ఆటో ఏమైనా సీజ్ చేసినారు? ఆటో సీజ్ చేసినాం. అదే ట్రాన్స్పోర్ట్ అదే కదా మూలము కాబట్టి చేసినాం సార్. గతంలో 2 నెలల నుంచి జరుగుతా అంటే పోలీసులు పట్టించుకోలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు లింగాల లిమిట్స్. దానిపైన మీ స్పందన ఏమిటి? అదే నేను చెప్తున్నా కదా, 2 నెలలు కాదు 3 నెలల నుంచి నేరాలు అనేటువంటివి జరుగుతున్నాయి.
అంతకుముందు జరిగిన కూడా సందర్భాలు ఉన్నాయి. 6 నెలలు సంవత్సరం కిందటి కూడా జరిగింది. వరుసగా 2-3 రోజుల్లోనే చెప్తాను అది. దాని మీద వివరణ ఏంటంటే ప్రత్యేకంగా వివరణ అయితే ఏం లేదు. దొంగలు దానికి సంబంధించింది పోలీసుతో పాటు ఎవరైతే మన రైతులు ఉన్నారో వారు కూడా నిరంతరం పొలావకాలు వెళ్తూ ఉంటారు. కొత్త వ్యక్తి కన్నా వస్తే ఆ కొత్త వ్యక్తి యొక్క ఆచూకీ కంపల్సరీగా డౌట్ పడాలి. ఒక పోలీస్ అనేటువంటిదే కాదు కదా అరికట్టాల్సింది అనేది కాదు కదా. రైతులు కానీ ఇన్ఫార్మెంట్స్ కానీ దొంగల పట్ల అప్రమత్తంగా ఉండి కొద్దిగా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మేము కూడా డెవలప్ చేసుకోవాలి. అప్పుడు ఇదేం లేదు, ఆ సిస్టమ్ ప్రకారం చేసి పునరావృతం కాకుండా చేస్తుంది. సార్ స్టేషన్కి వచ్చి రైతులు చెప్తానే కూడా పోలీసులు నెగ్లిజెన్స్గా మాట్లాడతానని చెప్పి రైతులు అట్లా ఏం లేదు. లింగాల స్టేషన్లో సార్ అట్లా తప్పు నెగ్లిజెన్స్గా అనేది కాదు. ఒక సబ్ ఇన్స్పెక్టర్ వచ్చారు, ఒక 3 నెలలు పార్టీ ఖాళీగా ఉండింది కాబట్టి అప్పుడు కొత్తగా సబ్ ఇన్స్పెక్టర్ మన కొత్తగా వచ్చినటువంటి మా ఐపీఎస్ ఆఫీసర్ నచికేత్ ఐపీఎస్ సారు ఇవ్వడం జరిగింది. వచ్చినటువంటి దాంట్లో కూడా గ్యాంబ్లింగ్ పడుతున్నాడు, మట్కా పడుతున్నాడు, దొంగతనం కేసులు పడుతున్నారు. ఇవి నిరంతర ప్రాసెస్లో జరుగుతుంది. సబ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చిన రోజు నుంచి చాలా బాగా ప్రజలతో అందుబాటులో ఉన్నారు. ఇన్స్పెక్టర్ గారు కూడా వారికి తగిన సూచనలు ఇస్తున్నారు. మేము కూడా సూచనలు ఇచ్చి దానికంతా ప్రతి ఒక్కటి అరికడుతున్నాం. ఇంకా బీట్ సిస్టమ్ డే సాధ్యమవుతారు, డేనే కానీ నైట్ కానీ తిరుగుతూ ఉంటారు. డే అండ్ నైట్ కొద్దిగా కంటిన్యూ చేసి మొబైల్ రక్షక మొబైల్ అవన్నీ తిప్పి చేస్తుంటాం. మా దగ్గర ఉండేది ఒక పార్టీ ఉంది, స్పెషల్ పార్టీ, వారికి కూడా ఇచ్చి ఒక 6 మందిని కొత్తగా అటాచ్ చేసి నేరం జరగకుండా చూస్తూ ఉన్నాం. కాదు సార్, ప్రెస్ మీట్ అని ఒకరికి కూడా ఇన్ఫర్మేషన్ చెప్పారా మీరు ఆఫీస్ నుంచి?